మనం చూడబోయే సైట్ వచ్చేసి 8 గుంటల సైట్ అండి. ఈ బీటీ రోడ్ కానుకొని ఉంటుంది. ఇది 8 గుంటల సైటు. మనకి ఇక్కడ నుండి ఆ, కరీంనగర్ హైవే జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది కొమరవెల్లి టెంపుల్ పోయే దారి. ఇక్కడ ముందు కొత్త హోటల్ అవుతుంది, రిసార్ట్. ఇది కొమరవెల్లి వెళ్ళే దారి. ఇది వచ్చేసి 8 గుంటలు. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. రెక్టాంగిల్ ల్యాండ్ అండి. వెనకాల దాకా ఉంటుంది. ఆ వెనకాల చెట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ కూడా దారి ఉంటుంది దీనికి, మట్టి దారి. ఇది 12 గజాల దారి ఉంటుంది. ఈ ఈస్ట్ ఫేసింగ్ కూడా మట్టి దారి ఉంటుంది ఒకటి. ఇక్కడ నుండి కొమరవెల్లి టెంపుల్ జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది 8 గుంటల సైటు. మనకు వచ్చేసి 6.5 లక్షలు చెప్తున్నారు. ఈ రోడ్ బిట్ అండి, బాగుంటుంది. మనకు ఫామ్ హౌస్కి అయితే సూటబుల్ ల్యాండ్ అండి. ఇక్కడ రూమ్స్ కట్టినా కానీ మనకు రూమ్స్ కూడా రెంట్కి పోతాయి. ఇక్కడ 1000 రూపీస్ పర్ డే ఉంటుంది ఇక్కడ కొమరవెల్లి టెంపుల్ దగ్గర. అంటే కమర్షియల్ ల్యాండ్గా చెప్పుకోవచ్చు ఇది. మనకు ఇది కొమరవెల్లి మండల్ కిందకి వస్తుంది ల్యాండ్. మంచిగా రెక్టాంగిల్ లాగా ఉంటుంది. వెనకాల చెట్ల దాకా ఉంటుంది. చుట్టూ కడీలు ఉంటాయండి దీనికి ఆల్రెడీ. పక్కన కూడా లెఫ్ట్ సైడ్లో కూడా మనకు మట్టి రోడ్ ఉంటుంది. అటు చూసుకున్నట్టయితే బీటీ రోడ్ ఉంటుంది. బిట్టు చాలా బాగుంటుంది. 6.5 లక్షలు చెప్తున్నారు గుంటకు వచ్చేసి. మనకు 8 గుంటలు పూర్తిగా. మనకు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో షామీర్పేట ఉంటుంది. ఈ 80 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జేబీఎస్ ఉంటుంది. ఈ సైటు బీసీ ప్రాపర్టీ అండి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనం మంచిగా ఒకటి ఫామ్ హౌస్ వేసుకోవచ్చు, రిసార్ట్ వేసుకోవచ్చు. రూమ్స్ కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జాతర జరుగుతుంది. 3 months ఉంటుంది జాతర. జాతర టైంలో మనకు రూమ్స్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. సైట్ మాత్రం ఈ కడి నుంచి ఈ చెట్టు వరకు ఉంటుంది. ఇట్లా రెక్టాంగిల్ పొడుగులు ఉంటుందండి. ఆ వెనకాల చెట్ల దాకా ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది. కొమరవెల్లి మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది ల్యాండ్. రోడ్ బిట్టే అండి. మనకు నార్త్ ఫేసింగ్లో రోడ్ ఉంటుంది. రైట్లో చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో కూడా మట్టి రోడ్ ఉంటుంది. 12 ఫీట్ల దారి ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు పైన నంబర్కు కాల్ చేయండి. పక్కన కూడా అన్ని రిసార్ట్లు లాంటివి అవుతున్నాయి. కొత్తగా హోటల్స్ కూడా అవుతున్నాయండి. ఇటు ముందు చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో పెట్రోల్ పంప్ ఉంటుంది. 300 కిలోమీటర్ డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే రాజీవ్ రహదారి ఉంటుందండి.